आज हम 10वीं कक्षा के दूसरा पार्ट ईदगाह में दूसरा पार्ट देख लूँगी। మనం 10th క్లాస్లోనే ఈరోజు రెండో లెసన్లోని సెకండ్ పార్ట్ చూద్దామమ్మా। లాస్ట్ లైన్ చూడండి। नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौने की दुकान पर दावा बोल देते हैं। నమాజ్ పూరి హోతే హి సో నమాజ్ చదువుకోవడం అయిపోయిన వెంటనే అంటే పూజ లాంటిది అనమాట। చదువుకోవడం అయిపోయిన వెంటనే సబ్ బచ్చే మొత్తం పిల్లలందరూ ఏం చేశారట, మిఠాయి ఔర్ ఖిలోనే స్వీట్ షాపుల మీద ఇంకా టాయ్ షాపుల మీద దుకాణం పర్ అంటే షాపుల మీద దావా బోల్ దేతే హే దండయాత్రకు వెళ్ళినట్టుగా పడిపోయారట। హమీద్ దూర్ కడా కానీ హమీద్ ఏం చేశాడు, దూరంగా నిలబడ్డాట। ఉస్కే పాస్ కేవల్ 3 పైసా హే ఎందుకంటే తన దగ్గర 3 పైసలే ఉన్నాయట। మొహసిన్ బిష్తి ఖరీదుతా హే మోహసిన్ అనేవాడు ఏం చేశాట, వాటర్ క్యారియర్ ఉంటాడు కదమ్మా, ఆ బొమ్మను కొనుక్కున్నట్ట। నెక్స్ట్ మొహమ్మద్ సిపాయి, మొహమ్మద్ అనే అతను సిపాయిని కొనుక్కున్నాడు। నూరే వకీల్, నూరే ఏం కొనుక్కున్నాడు, నూరే అనే అబ్బాయి ఏమో వకీలు బొమ్మ కొనుక్కున్నట్ట। ఔరు సమ్మీ దోబిన్ వాషర్ మ్యాన్ని సమ్మీ కొనుక్కున్నమాట, బట్టలు ఉతికేవాడిని కొనుక్కున్నాడు। ఆ టాయ్స్ కొనుక్కున్నారట। హమీద్ ఖిలోనే కో లాలచాయి ఆంఖోं से देखते हैं సో హమీద్ పాప ఏం చేస్తున్నట్ట, కిలోనోంకో సో ఆ టాయ్ షాపుల దగ్గర లల్ చాయి అంటే ఆశగా, ఆంకోసి దిక్తే కళ్ళతో ఆశగా చూస్తున్నమాట ఆ బొమ్మల షాపులన్నీ। వహ అపనే ఆప్కో సమజ్తా హై తను తాను కంట్రోల్ చేసుకుంటున్నట్ట। మిట్టీకేతో హై గిర్తో చక్ నాచూర్ హో జాయే మిట్టీకేతో సో మిట్టి అంటే నేల మీద పడిపోతే, మట్టిలో పడిపోతే, గిరేంతో అంటే పడిపోతే, చక్ నాచూర్ హో జాయే అన్నీ విరిగిపోతాయి। ఫిర్ మిఠాయియోంకి దుకాణం ఆతే హే అలా అనుకుంటూ తనకి సమాధానం చెప్పుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాట। ఫిర్ మిఠాయియోంకి దుకాణం ఆతి హే ఇప్పుడు స్వీట్ షాప్స్ వచ్చాట। కిసీనే రేవడియాం లీ కిసీనే కొంతమంది ఏం చేశారట, జీళ్ళు అనమాట, రేవడియాం అంటే జీళ్ళు తీసుకున్నారట। కిసీనే గులాబ్ జామున్ ఇంకొందరు ఏం చేశారంటే గులాబ్ జాములు తీసుకున్నారట। కిసీనే సోహన్ హల్వా ఇంకొందరేమో హల్వా తీసుకున్నారట। మొహసిన్ కహతా హై అప్పుడు మొహసిన్ చెప్తున్నట్ట ఏమని, హమీద్ రేవడి లేలో హమీద్ నువ్వు జీళ్ళు తీసుకో, కితనీ ఖుష్బుదార్ హై ఎంత బాగున్నాయో చూడడానికి, తినడానికి, వాసనకి ఎంత బాగున్నాయో। హమీద్నే కహా అప్పుడు హమీద్ చెప్పాడు, రఖే రహో నీ దగ్గరే పెట్టుకో, క్యా మేరే పాస్ పైసా నహీ హే ఏ నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా। సమ్మీ బోలా అప్పుడు సమ్మీ చెప్తున్నాడు, 3 హీ పైసాతో హే నీ దగ్గర ఏమున్నాయో 3 పైసలే కదా, 3 పైసా మే క్యా క్యా లోగే పిల్లలు సరదాగా అంటూ ఉంటారు కదా, అలాగా 3 పైసలతో ఏమేమి కొనేస్తావు నువ్వు। హమీద్ మౌన్ రహ గయా అప్పుడు వెంటనే సమాధానం చెప్పలేదు హమ్మీ, కాముగా నుంచున్నట్ట। మిఠాయియోं के बाद लोहे की चीज़ों की दुकान आती है మిఠాయి స్వీట్ షాప్ దాటేసిన తర్వాత లోహే పట్టకార్లు ఇనుపవి అన్నీ ఉంటాయి కదమ్మా, ఆ స్టీల్ సామాను కొట్టు, లోహే అంటే స్టీల్ సామాను కొట్టు అనుకోండి, అలాంటి కొట్టు వచ్చిందట। దుకాన్ ఆతీ హై వచ్చిందట। కై చిమటే రక్కే హుయ్యతే అక్కడ చిమిటే అంటే పట్టకార్లు, మన అమ్మ వాళ్ళ స్టవ్ల దగ్గర పట్టకార్లు ఉంటాయి కదా, గిన్నెలు అవి దింపడానికి, సో అవి చూసట। హమ్మీద్కో ఖ్యాల్ ఆతా హై అప్పుడు గుర్తుకొచ్చిందట, హమ్మీద్కి ఖ్యాల్ అంటే అప్పుడు గుర్తుకొచ్చిందట। దాదీకే పాస్ చిమటా నహీ హే అమ్మమ్మ దగ్గర గ్రాండ్మా దగ్గర పట్టకారు లేదు కదా। తవేసే రోటియా ఉతార్తీ హై చేత్తోనే ముని వేళ్లతో తను తయారు చేసే రోటీల్ని తిప్పుతూ ఉంది, అటు ఇటు ఉతార్తే అంటే అటు ఇటు తిప్పుతూ ఉంది, చేస్తూ ఉంది। హాత్ జల్ జాతే హై అలా చేయడం వల్ల తన చేతులు పాపం కాలిపోతున్నాయి। అగర్ చిమటా లే జాకర్ ఒకవేళ నేను ఈ పట్టకారు కనుక తీసుకువెళ్తే దాదీకో దే నేను గ్రాండ్మాకి ఇవ్వచ్చు, తో వహ కితనా ప్రసన్న హోగి ఎంత పాపం సంతోషిస్తుందో గ్రాండ్మా। ఫిర్ ఉన్కి ఉంగలియాం కభీ నహీ తన వేళ్ళు ఉంగలియాం అంటే ఫింగర్స్ అనమాట, కభీ నహీ జలేగి ఎప్పుడు అవి కాలిపో। दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगे और कहेगी ఇది దాది అమ్మ అంటే గ్రాండ్మా, ఈ చిమటాలంటే ఈ పట్టగారిని చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి నా చేతిలోంచి తీసుకుంటుంది। మళ్ళీ ఇంకా చెప్తుండే కహేగి అంటే ఇంకా చెప్తుంది, మేరా బచ్చా నా ముద్దుల మనవడా, అమ్మాకేలియే చిమటా లాయా నువ్వు నా కోసం పట్టగారు తీసుకొచ్చావా। హజారో దుఆయేం దేతే రహేగి హజారు అంటే 1000 అనమాట। సో మనం చెప్తాం 100 ఏళ్ళ బతుకు అని, అలాగా నీకు 1000 ఆశీస్సులు।
ఫిర్ పడోసేకి ఔరతోంకో దికాయిగా, అంతేకాకుండా ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా చూపిస్తుంది. సారే గావ్ మే చర్చ హోనే లగేగి, అంతేకాకుండా ఆ మొత్తం గ్రామంలో దీని గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. నా మనవడు తీసుకొచ్చాడు, ఎంత గొప్పవాడు నా మనవడు అని చెప్పి దీని గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. హమీద్ చిమటా లాయా హై, మా మనవడు కాబట్టి తీసుకొచ్చాడని చెప్తుంది. కితనా అచ్చా లడకా హై, ఎంత మంచి పిల్లవాడు. బడోంకి దువాయం సీదే అల్లాకే దర్బార్ మే పౌంచ్తీ హై, ఇలాంటి ఆశీస్సులన్నీ డైరెక్ట్గా అల్లా దగ్గరికే వెళ్ళిపోతాయి. అవరు తురంత్ సుని జాతే హై, ఇలాంటివన్నీ వింటాడు భగవంతుడు. వినడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ అమ్మ నాన్నని తొందరగా పంపించేస్తాడని ఆ చిన్న పిల్లాడు ఉద్దేశం అన్నమాట. పాపం చూసారా చిన్నపిల్ల యొక్క మనస్తత్వాలు ఎంత క్యూట్గా ఉంటాయో, ఎంత అమాయకులో. హమీద్నే దుకాందార్ సే పూచా, అప్పుడు హమీద్ ఇవన్నీ ఆలోచించి అప్పుడు షాపతంతో మాట్లాడుతున్నట్టు ఏమని, యహ చిమటా కితనే కాహే, ఇక్కడ ఉన్న ఈ పట్టకారు ఎంత. చాహ పైసా కీమత్ సున్కర్ హమీద్గా దిల్ బయట గయా. సో 6 పైసలు అనమాట, 6 పైసా అనమాట. కీమత్ అన్ని డబ్బులు సున్కర్ వినగానే హమీద్గా దిల్, తన యొక్క హార్ట్ ఏమైందట బయటగా. మనం షాక్లో ఉంటాం కదా. ఇప్పుడు మనం ఏదో ఫ్రిడ్జ్ అనుకోండి, ఓకే ఒక 10,000 20,000 పెడదామని వెళ్ళినప్పుడు అక్కడ 50,000 1,00,000 ఫ్రిడ్జ్ చూపిస్తే మనకు ఎంత షాక్గా ఉంటుంది. ఆ పిల్లాడు కూడా అలాగే షాక్ అనిపించింది అనమాట. హమీద్నే కలేజా మజబూత్ కరికే కహా, అప్పుడు ఒక్కసారి గుండె నిబ్బరాన్ని చేసుకుని ధైర్యం తీసుకొచ్చి, కలేజా అంటే ధైర్యం అన్నట్టు, మజబూత్ గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా కహా చెప్పటే అని. 3 పైసే లోగే, 3 పైసలకి ఇస్తావా. దుకాందార్నే బులాకర్, అప్పుడు దుకాందార్ షాప్దార్ ఏం చేశాడు, సరే సరే అని చెప్పి చిమటా దే దియా, చిమటాని ఇచ్చట. హమీద్నే ఊస్ ఇస్తారా కందే పర్ రక్క, వాడు తను ఏం చేశాట, హమీద్నే ఊస్ ఇస్తారా, హమీద్ ఏం చేశాట కందే పర్ రక్క, తన షోల్డర్ మీద పెట్టుకున్నట్ట. మానో బందూక్ హో ఔర్ షానా సే అకడతా హువా, దాన్ని ఎలా పెట్టుకున్నట్ట, పిస్టల్ పెద్ద పెద్ద పిస్టల్స్ పెద్ద పెద్ద గన్లు ఉంటాయి మనకి షార్ట్స్ మీద ఎలా పెట్టుకుంటారు సోల్జర్స్, అలా పెట్టుకుని తీసుకువెళ్తున్నాడట. అకడతా హువా సింగియోం కే పాస్ ఆయా, సంగియోం కే పాస్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాట. అలా పెట్టుకుని వెళ్ళి మొత్తం ఇలాగా షోల్డర్స్ మీద ఏదో గన్ పెద్ద పెద్ద గన్స్ పెట్టుకుని సోల్జర్స్ అలా తిరుగుతారో అలా పెట్టుకుని సంగియోం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాట. దోస్తోనే మజాకియా, ఫ్రెండ్స్ ఏం చేస్తారు సరదాగా ఆట పట్టిస్తారు కదా, అలా ఆట పట్టించారు. యహ చిమటా క్యూ లాయా పాగలే, ఏమిటి ఈ చిమట ఈ పట్టకారు తీసుకొచ్చాడంటారా పిచ్చోడా అని అన్నట. ఇసే క్యా కరేగా, దీంతో నువ్వేం చేస్తావు, ఏమైనా స్వీట్స్ కొనుక్కోవాలి లేదా బొమ్మలు కొనుక్కోవాలి, అంతేగాని ఈ పట్టకారు ఎందుకు తెచ్చావు, దీంతో నీకు పని ఏంటి. ఘర్ ఆనే పర్, అప్పుడు పాపం హమీద్ అసలు ఏం మాట్లాడాలి, అలాగే కామ్గా మౌనంగా ఉన్నాడనమాట. ప్రతిదానికి మనం సమాధానాలు చెప్పకూడదు, కొన్నిటికి మనం మౌనంగా ఉన్నాం అనుకోండి వెరీ గుడ్ అంటారు, సమాధానాలు చెప్పామనుకోండి వెరీ బ్యాడ్ అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే కోపంలో ఎవరైనా ఏమైనా అన్నా కామ్గా ఉండాలి. ఎవరో ఏడిపిస్తున్నా కదా అని మనం కూడా తిరగబట్టకూడదు. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లక్షణం అంటే గుడ్ చిల్డ్రన్ లక్షణం ఏంటి అంటే కనుక ఎవరైనా ఏమైనా అంటే శాంతంగా ఉంటారు, తిరగబడిన వాళ్ళని గుడ్ అంటారనమాట. సో హమీద్ చూసారు ఇప్పటిదాకా ఒక్కళ్ళని ఏ మాట అనలే కదా, అలా మౌనంగా ఉన్నాడు ఏమన్నా సరే. ఇప్పుడు ఘర్ ఆనే పర్ అమీనా హమీద్కి ఆవాజ్ సునతే హీ దౌడ్ ఔర్ ఉసే గోంద్ మే ఉఠాకర్ ప్యారా కర్నే లగే. ఘర్ ఆనే పర్, సో హమీద్ ఏం చేశాడు ఇంటికి వచ్చేసాడు. రాగానే దాదీమా అమీనా ఏం చేసింది, రామ్మ వచ్చావా అని చెప్పి ఒళ్ళోకి తీసుకుంది అనమాట, హక్ చేసుకుంది. సహసా హాత్ మే చిమటా దేకర్ వహ చౌకి, సో తన బ్యాక్ సైడ్ దాచుకున్న పట్టకాన్ని చూసి షాక్ అయింది. చౌకి అంటే షాక్ అయింది. యహ చిమటా కహాసే లాయా, ఎక్కడి నుంచి తెచ్చావు ఈ పట్టకారు నువ్వు. మేనే మోల్ లియా హై అమ్మా, నేను కొని తెచ్చానమ్మా దీన్ని. కితనే పైసే మై, ఎన్ని పైసలు పెట్టుకున్నావు. 3 పైసే దియా, 3 పైసలు ఇచ్చాను. అమీనానే అపనే మాథే పర్ హాత్ రక్కా, అమీనా అప్పుడు పాపం గ్రాండ్ మా ఏం చేసింది, అపనే మాథే పర్ తన బుర్రమే చెయ్యేసుకుని అంటోందట, రక్క చెయ్యేసుకుని అంటోంది. వా అఫ్సోస్ కర్తీ హుయి, నిట్టూరుస్తూ అంటోందట. ఆహా భర్తీ హుయి బోలి, పాపం బాధపడుతూ చెప్తోందట. యా కైసా బేసమజ్ లడకా హే, ఎంత తెలివి తక్కువ పిల్లోడు. కి దోబహర్ హుయి, మధ్యాహ్నం అయిపోయింది. కుచి కాయానా పియ్యా, ఏమీ తినలేదు పిచ్చి పిల్లోడు, ఏమీ తాగలేదు. ఆవిడ కూడా పాపం ఏమీ తినలేదు ఏమీ తాగలేదు, ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చాడు నా మనవడు, అయ్యో అలసిపోయాడన్న ప్రేమతో ఆవిడ బాధపడుతూ అంటుందన్నమాట.
కుచ్ కాయానా కుచ్ పియా, ఏమీ తినలేదు ఏమీ తాగలేదు. ఇప్పుడైనా మనమైనా సరే ఇంటికి ఎండలో వచ్చానుకోండి, అమ్మ నాన్న అగ్గగ్గలాడుతూ మంచినీళ్ళు తాగుతావా భోజనం చేస్తావా అని అడుగుతూ ఉంటారు. అంటే నువ్వు ఆడావని తిట్టినా కూడా నువ్వు అలసిపోయావు, అయ్యో ఎండలో వచ్చావని చెప్పి మన మీద ఇండైరెక్ట్గా ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి కానీ కోపాన్ని కాదు. కోపాన్ని పక్కన పెట్టేస్తే ప్రేమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కోపడ్డా కోపం వెనకాల ప్రేమను చూడండి, కోపాన్ని కాదు. కోపాన్ని చూస్తే విడిపోతారు, ప్రేమను చూస్తే కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి హమీద్ కూడా తన ప్రేమను చూశాడు. చూడండి, ఏమీ తినలేదు. లాయా క్యా చిమట, ఎందుకో ఈ పట్టకాన్ని తీసుకొచ్చాడు. సారే మేళా మే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి, అంత మొత్తం మేళలో, అంటే మేళ అంటే అక్కడ జరిగే సంతలో నీకు ఈ చిమటా తప్ప ఇంకేం దొరకలేదా? జో యహా లోహికా చిమటా ఉట్లాయా, ఏంటి ఈ పట్టకాన్ని అంటే ఇనుప పట్టకాన్ని తీసుకొచ్చావు, ఈ తప్ప నీకు ఇంకేం దొరకలేదు ఆ సంతలో అని అడిగిందిట బాధపడుతూ. పాప ఏమీ తినలేదు, అయ్యో మనవాడు అంత దూరం నుంచి నడుచుకొచ్చాడన్న బాధ. ఆవిడ కోపపడుతుందే, కోపం వెనకాల ప్రేమను చూడాలి మనం. హమీద్నే అపరాధి భావసే కహా, పాపం ఏదో తప్పు చేసిన వాళ్ళ భయపడుతూ చెప్తున్నట్టు. తుమ్హారీ ఉంగలి తవ్వేసే జల్ జాతీ థీ, నీవు రోటీలు చేస్తున్నప్పుడు అంటారు, అంటే చపాతీలు అవి చేస్తున్నప్పుడు నీ ఉంగలి ఫింగర్స్ కాలుతున్నాయి కదా అమ్మమ్మ. యహ ముజే నా దేక్ నా జాతా థా అమ్మ, అది నేను చూడలేకపోతున్నాను అమ్మమ్మ. గ్రాండ్ మా ఇసలే ఇసే లివాలయ, దానికోసం నాకు గుర్తొచ్చాను, నేను నీకు తీసుకొచ్చాను అని ముద్దు ముద్దుగా చెప్పాట. అమ్మీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదలుగయా, అలాగ ముద్దుగా పిల్లలు ముద్దుగా మాట్లాడితే తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటారు కదా, అలాగే గ్రాండ్ మా కూడా ఏం చేసిందంటే తను చెప్పిన ముద్దు ముద్దుగా మాటలు విని క్రోధ్, తన కోపం అంతా పోయి స్నేహభావం వచ్చేసిందట. యా మూక్ స్నేహిత, అంటే మూక్ స్నేహం అంటే మోగం అనమాట, ఇంకేం మాట్లాడలేకపోయింది ఆవిడ. మార్మిక ప్రేమ, కనిపించని ప్రేమ. అది నేను ఇందాకే చెప్పాను, కోపం వెనకాల తల్లిదండ్రులు మనం ఒక మాట అన్నారు, లేదు టీచర్స్ ఒక మాట అన్నారు, లేదు మనకన్నా పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు అంటే మన వాళ్ళు కాబట్టి మనం అనగలిగారు, బయట వాళ్ళు మనం అనలేరు కదా ఒక మాట. సో ఆ మాట వెనకాల, ఆ కోపం వెనకాల ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. అలాగే మార్మిక కనబడింది, అది కంటికి కనబడదు, కోపం కనబడుతుంది తప్ప ప్రేమ కనబడదు. కాబట్టి ఆ మార్మిక ప్రేమత, దాని వెనకాల మనకి కనబడిన ప్రేమ ఉందట. జో రస్ ఔర్ స్వాద్ సే భరా, అది ఎంత తీయగా ఉందంటే అనుభూతి చెందితే కానీ మనం ఎవ్వరం చెప్పలేం దాన్ని. బచ్చెమ్మే కితనా త్యాగ్ కితనా సద్భావ్, ఆ పిల్లవాళ్ళు ఎంత త్యాగము సద్భావన. అవును, పిల్లవాళ్ళ త్యాగం సద్భావన ఏముంది అంటే ఇప్పుడు దానికి చెప్తారు చూడండి. ఎవరు కితనా వివేక, ఎంత జ్ఞానంగా ఎంత నాలెడ్జ్తో ఆలోచించాడో చూడండి బాబు. దూసరంకే కిలోనా లేతే ఎవరు మిఠాయి కాదే, ఇతరులు ఏం చేస్తారు, దూసరం అంటే ఇతరులు ఏం చేశారు, కిలో టాయ్స్ కొనుక్కున్నారు, అలాగే స్వీట్స్ కూడా తిన్నారు. ఇసుక అమ్మని కితనా లల్ చాయి హోగా, ఎంత ఆశపడి ఉంటుంది తను కూడా తినాలి, తను కూడా స్వీట్స్ తినాలి, బొమ్మలు కొనుక్కోవాలి అని. వహాబీ అప్ని బుడియం దాదీకి యాద్ బనీ రహీ హే, అంత ఆశ ఉన్నా కూడా తను ఏం చేశాడు, అది లోపల అణిచిపెట్టుకుని పాపం అయ్యో మా గ్రాండ్మా నా కోసం రోటీలు వేసినప్పుడు చేతులు కాలుతుందన్న ఆలోచన బుర్రలో ఉంది కాబట్టి తన ఆశని అణుచుకొని వాళ్ళ గ్రాండ్మాకి అది కొనిచ్చాడు. ఎంత గొప్పవాడో కదమ్మా. నెక్స్ట్, అమీనా కా మన్ గద్గద్ హోగయా, తన మనసు ప్రేమతో నిండిపోయింది. గద్గద్ అంటే చాలా ప్రేమతో నిండిపోయింది. అది ప్రేమ అంటే పులకించిపోవడం అనమాట. అది ఒక టైప్ ఆఫ్, అంటే మనం చూడండి ఒక్కసారి గూస్ బంప్స్ వస్తాయి కొన్ని విషయాలు, అలాగా ప్రేమతో నిండిపోయిందట. గద్గద్ అంటే ప్రేమతో నిండిపోయింది, పులకించిపోయింది మొత్తం హృదయం గ్రాండ్మాది. అంచల్ ఫైల్కర్ హమీద్కో దువాయం దేతి జాతి, అంచల్ అంటే పైన ఇలా నెత్తి మీద పళ్ళు వేసుకుని ఆ వాడికి ఫైల్కర్ వేసుకుని హమీద్కో దువాయం దేతి హే, వాడికి ఆశీర్వాదం ఇచ్చిందట. జాతి ఔర్ ఆసుంకి బడి బడి బూందే గిర్ జాతి హే, తను చేసిన అంత గొప్ప పనికి ఒక్కోసారి మనం చిన్న పని చేసినా మన తల్లిదండ్రులకు గొప్పగా అనిపిస్తుంది, మన పెద్దవాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళ కళ్ళల్లోంచి వచ్చే ఆనంద బాష్పాలతో చెప్తారు. అలాగే ఇక్కడ గ్రాండ్మా కూడా తన యొక్క ప్రేమని తన యొక్క కళ్ళల్లోంచి కారే నీళ్ళ ద్వారా, గిర్తే హే బూందే గిర్తే హే, కళ్ళ ద్వారా నీళ్ళ రూపంలో చెప్పిందట, కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయట. హమ్మీద్ ఇస్కా రహస్య క్యా సమస్త హే, అంత చిన్న పిల్లోడికి దీని యొక్క రహస్యం, హమ్మీద్ ఎందుకు అలా దగ్గర తీసుకుంది, ఎందుకు బాధపడింది, తను ఎంత గర్వంగా ఫీల్ అవుతుందని ఎలా అర్థమవుతుంది, ఎందుకంటే తను చిన్న పిల్లోడు కాబట్టి. ప్రేమ్చంద్కి కహానీ పర్ ఆధారిత, ఇది రచించిన మనకి ప్రేమ్చంద్.
మనం కూడా అంతే. ఇంట్లో తిట్టారు కదా, కొట్టారు కదా అని మనం పిల్లలు ఎక్కువ ఆవేశపడిపోకూడదు. ఆ తిట్టడం వెనకాల, కొట్టడం వెనకాల వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకున్న రోజు మీరు కూడా వాళ్ళని ప్రేమిస్తారు. కాబట్టి ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ, మన అమ్మమ్మ తాతలు కానీ, మీ చుట్టాలు ఎవరైనా సరే, ఒకవేళ మిమ్మల్ని తిట్టినా దాని వెనకాల ఉన్న ప్రేమను అర్థం చేసుకోండి. అప్పుడు గొడవలే రావు. సరేమ్మా? నేను చేసే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.